ఇంటికి వెళ్ళి పరామర్శించి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ప్రజలకి? మహిళలకు ఏ రకంగా నీ మీద నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నావు? నీ పార్టీలో ఉన్న వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీది. అది ఈరోజు ఒకటే క్లియర్గా చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా మహిళలకి క్షమాపణ చెప్పాలి, తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పాలి, మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేను భారతిరెడ్డి గారిని ఒకటే అడుగుతాను. భారతిరెడ్డి గారు, మీకు స్ట్రైట్ క్వశ్చన్, దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఈరోజు మీ టీవీలోనే ఇలా మిక్స్ చేసి పాత టూర్ని కూడా ఈరోజు టూర్లో భాగంగానే చూపించుకున్న మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిందిగా భారతిరెడ్డి గారిని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పరామర్శలకు వెళ్తున్నారంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో చెప్తే దానికి సంబంధించిన బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పరామర్శ అని చెప్పి బల ప్రదర్శన చేస్తాము, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే కనుక ఊరుకునే పరిస్థితి లేదు. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు యాత్రలో కూడా మా ఒక కానిస్టేబుల్ మాలకొండయ్య గారు అనే కానిస్టేబుల్కి చెయ్యి ఇరిగిపోయింది. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్న జనాలు కావాలని తోసుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ చెయ్యి కూడా ఇరిగిపోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూర్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ రోజు మీకు తెలియదు, రెంటపల్లి వెళ్ళారు, అక్కడ ముగ్గురు చనిపోయిన పరిస్థితి.